విష్ణు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందుకని అతను ఊరి బయటే ఉండాలని దండించారు. విష్ణు ఇంకా అపర్ణ వాళ్ల కూతురు పల్లవితో ఒక నది దగ్గర జీవించేవారు. రోజూ పొద్దున్నే విష్ణు కూలీ పనికని వేరే ఊరికి వెళ్తూ ఉండేవాడు. దారిలో పల్లవిని తన స్కూల్లో వదిలిపెట్టి వెళ్తూ ఉండేవాడు. ఇక్కడ ఇంట్లో అపర్ణ ఒంటరిగా ఉండేది. ఇంటి పనులన్నీ ముగించుకున్న తర్వాత కూడా తనకి చాలా సమయం ఉండేది. అందుకని తను నదిలో నుండి చేపల్ని పట్టేది. రోజూ అపర్ణ ఇలా చేపల్ని పడుతూ తను ఈ పనిలో ఎక్స్పర్ట్ అయిపోయింది. ఇప్పుడు తను చేతులతోనే చేపల్ని పట్టుకోగలుగుతుంది. ఇవాళ రోజు చాలా బాగుంది, ఇంటికెళ్ళి చేపల ఫ్రై చేస్తాను. అపర్ణ ఆ నదిలో పట్టుకున్న చేపలనన్నిటినీ ఇంట్లోకి తీసుకెళ్లి చక్కగా శుభ్రం చేసి వండేది. దీని వాసన చాలా బాగుంది, దీని రుచి కూడా అంతే బాగుంటుందేమో. సాయంత్రం విష్ణు ఇంకా పల్లవి ఇంటికొచ్చినప్పుడల్లా అపర్ణ వాళ్లకి భోజనంతో పాటు చేపల్ని కూడా పెట్టేది. రుచి చూసి చెప్పండి, ఎలా ఉంది? అమ్మా, ఇందులో రుచి చూడడానికి ఏముంది, నువ్వు చేశావంటే బానే ఉంటుంది. ఓ అలాగా? అవునమ్మా, నువ్వు వండిన చేపల్ని నాకు స్కూల్కిచ్చి పంపిస్తావు కదా, అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు. మీ అమ్మ చేపల్ని బాగా వండుతుందని వాళ్ళు చెప్తూ ఉంటారమ్మా. మంచిదే కదా. ఆహా, నువ్వు చేపల కూర చాలా చక్కగా చేస్తావు అపర్ణ, దాంట్లో ఏం డొక్కా లేదు. చేపలనేటప్పటికీ నాకొక విషయం తోచింది. నేను ఎక్కువ చేపల్ని పట్టి మార్కెట్లో అమ్ముదామనుకుంటున్నాను. దాంతో నాకు కొంచెం డబ్బులు వస్తాయి. నువ్వైతే అమ్మవచ్చు, నీకైతే చేపలు పట్టడం కూడా వచ్చు. అయితే రేపటి నుండే మొదలు పెట్టేస్తాను. మరుసటి రోజు అపర్ణ చాలా చేపల్ని పట్టింది. తర్వాత ఆ చేపలనన్నిటినీ ఒక బుట్టలో వేసుకుని మార్కెట్కి వెళ్ళింది. తాజా తాజా చేపలు, ఇవాళే నది నుండి పట్టుకున్న చేపలు. మంచినీళ్ల నుండి తీసిన చేపలా? లేదక్కా, ఇవన్నీ నది నుండి తీసిన చేపలు. లేదు లేదు, నాకొద్దు. చాలా మంది అపర్ణ దగ్గర చేపల్ని చూడ్డానికి వచ్చేవారు, కాని కొంతమంది మాత్రమే చేపల్ని కొన్నారు. ఇది చూసి అపర్ణ నిరాశ చెందింది. పోనీలే, ఇవాళ మొదటి రోజు కదా, కొద్ది రోజులు పోయాక నా చేపలు అమ్ముడుపోతాయేమో. ఇలా అపర్ణ తనని తాను ఓదార్చుకొని బుట్టని తీసుకుని ఇంటికెళ్ళిపోయింది. మరుసటి రోజు కూడా అపర్ణ తాజా చేపల్ని పట్టింది. ఆ తర్వాత వాటిని తీసుకుని మార్కెట్కెళ్ళింది. చేపలు తీసుకోండి, తాజా తాజా చేపలు. ఇవాళ కూడా అదే పరిస్థితి, చేపలు అమ్ముడే పోలేదు. చాలా రోజులు ఇలానే జరిగింది. ఇప్పుడు అపర్ణ నిరాశ చెంది బాధపడిపోతూ ఉంది. తను చేపలతో నిండిన బుట్టని తీసుకుని ఇంటికి వచ్చింది. చాలా బాధగా వంట చేసింది. విష్ణు ఇంటికి వచ్చినప్పుడు అపర్ణ మూడ్ అస్సలు బాగోలేదని అతనికి అర్థమైపోయింది. ఏమైంది అపర్ణ? చేపలమ్మి కొంచెం డబ్బులు సంపాదిద్దామని అనుకున్నాను, కాని ఎవ్వరూ నా చేపల్ని కొనట్లేదు. అరే, నువ్వు చేపలను అమ్మే బదులు చేపల పులుసు అమ్మొచ్చు కదా, అప్పుడు అందరూ కొంటారు. ఏంటండి, ఎగతాళి చేస్తున్నారా? అరే లేదు లేదు, నేనెందుకు నిన్ను ఏడ్పిస్తాను, నేను నిజం చెప్తున్నా. నువ్వు రుచికరమైన చేపల పులుసు వండుతావు, అలాగే చేపలు కూడా నువ్వే పడతావు. అట్లా తక్కువ రేటుకి నువ్వు అమ్ముకోవచ్చు, ఒకసారైతే ఆలోచించు. విష్ణు ఇలా చెప్పి ఇంటి నుండి బయటికెళ్లాడు. ఇప్పుడు అపర్ణ విష్ణు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంది. అందరూ నా చేపల కూరని పొగుడుతూనే ఉంటారు. సరే, అయితే నేనొకసారి ప్రయత్నించి చూస్తాను. ఎలాగైనా నేను డబ్బులే కదా సంపాదించాల్సింది. చేపలు నమ్మి లేదా చేపల కూర నమ్మి, ఏదైతే ఏమైంది. ఇప్పుడు అపర్ణ ముఖంలో చిరునవ్వు వచ్చింది. తను ఇంకొకసారి ప్రయత్నించి చూడాలని అనుకున్నది. మరుసటి రోజు అపర్ణ తాజా చేపల్ని పట్టుకుని వాటన్నిటినీ ఇంటికి తీసుకెళ్లి వండుతూ ఉంది. వంట పూర్తయిన తర్వాత అపర్ణ ఒక డబ్బాలో చేపల్ని పెట్టింది, మరొక డబ్బాలో అన్నం పెట్టింది. ఆ తర్వాత ఒక సంచిని తీసుకుని ఇంటి నుండి బయలుదేరింది. అపర్ణ మార్కెట్కొచ్చింది. చేపల కూర 25 రూపాయలు మాత్రమే. చేపల కూర అని వినగానే కస్టమర్స్ అందరూ వస్తూ ఉన్నారు. ఫ్రెష్ చేపలేగా,
అవును, ఇవాళ పొద్దున పట్టుకున్నవే. సరే అయితే నాకు కూడా ఒక ప్లేట్ ఇవ్వండి మీరు. అపర్ణ అతనికి ఒక ప్లేట్ చేపల కూరని ఇచ్చింది. అతను అక్కడే నుంచొని తింటూ ఉన్నాడు. చేపల వాసన అన్ని చోట్ల వ్యాపించుకుంది. దీంతో ఇంకొంతమంది కస్టమర్స్ అపర్ణ దగ్గరికొచ్చారు. నాకు ఒక ప్లేట్ ఇవ్వండి. అలాగే. కస్టమర్స్ అలా వస్తూనే ఉన్నారు. అపర్ణ వాళ్లకి చేపల కూరని పెడుతూ ఉన్నది. తను చాలా సంతోషించింది. ఒక్కొక్క ప్లేటుకి 25 రూపాయలు వచ్చింది. ఆ తర్వాత కాసేపటికల్లా తన చేపల కూర అయిపోయింది. ఇక తను ఇంటికి బయలుదేరింది. సాయంత్రం విష్ణు ఇంటికి రాగానే అపర్ణ అతనికి ఇంకా పల్లవికి జలేబీ ఇచ్చింది. జలేబీ! అరే, ఇదేంటి స్పెషల్ ఉంది? మీరు ముందు తినండి, చెప్తాను. ముగ్గురు జలేబీ తింటూ ఉన్నారు. ఆ తర్వాత ఇవాళ జరిగిందంతా అపర్ణ విష్ణుకి చెప్పింది. నేను నీకు చెప్పాను కదా నీ యొక్క చేపల పులుసు చాలా బాగుంటుంది అని. త్వరగా నాకు కూడా నీ చేపల పులుసుని తినిబి. అరేరే, అది శాంతం అమ్ముడిపోయిందే. ఏంటి? ఇక అప్పట్నుండి అపర్ణ చేపల కూర వ్యాపారం బాగా సాగింది. అపర్ణ ఎప్పుడు మార్కెట్కి వస్తుందా అని కస్టమర్స్ వేచి ఉండేవారు. అగో అటు చూడు, చేపల పులుసు చేసే అమ్మాయి వచ్చింది. తను అక్కడికి రాగానే తన చుట్టూ ఒక పెద్ద గుంపే కూడుకునేది. తను సంపాదించిన డబ్బులతో అపర్ణ ఇంటిని రిపేర్ చేయించింది. విష్ణు కూడా అపర్ణకి చేపల కూర చేసి అమ్మడానికి సాయపడేవాడు. ఇప్పుడు విష్ణు కూలీ పని మానేశాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి చేపల కూరని అమ్ముతూ ఉన్నారు. మార్కెట్లో ఒక కొట్టు కూడా పెట్టారు. వాళ్ల చేపల కూర బిజినెస్ సూపర్గా సాగింది. ఇక కొద్ది రోజుల్లోనే అపర్ణ చేపల కూర ఆవిడ అని ప్రసిద్ధి పొందింది. ఇప్పుడు తన కుటుంబమంతా ఈ పనిలో అపర్ణకి సాయపడుతూ ఉన్నారు. రామ్నగర్లో సోహన్ అనే ఒక చేపలు పట్టే అతను ఉండేవాడు. అతని దగ్గర చాలా పెద్ద నావ ఉండేది. దానిమీద అతను రోజు ఉదయం వెళ్లి నదిలో చేపలు పట్టి తీసుకొచ్చేవాడు. సోహన్ ఆ ఊర్లో అందరికంటే ధనవంతుడైన చేపలవాడు. మిగతా వాళ్లందరూ తనని చూసి ఎంతో కుళ్ళుకునేవారు. కాని తను మాత్రం రోజూ అన్నిటికంటే ఎక్కువ చేపల్ని పట్టి తీసుకొచ్చి వాటిని బజారుకి తీసుకువెళ్లి అమ్మేవాడు. ఇదిగో సోనం బాబు, నువ్వు ఈ చేపల్ని ఎలా పడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు. నువ్వు చాలా డబ్బులు సంపాదిస్తున్నావు కదా. ఇదంతా నాకు ఆ పైవాడిచ్చాడన్నా. ఆయన కారణంగానే నేను ఇలా బ్రతుకుతున్నానులే. సరే, ఈ సందర్భంగా నీ తరపున ఒక మంచి పార్టీ అయితే ఇవ్వు. అదేవిధంగా సోహన్ చేపల వ్యాపారం చక్కగా నడుస్తోంది. సోహన్ మనసు చాలా మంచిది. అందుకని తన స్నేహితులు ఎప్పుడూ తన దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉండేవాళ్లు. కాని ఆ విషయంలో తన భార్య విమల చాలా కోప్పడుతూ ఉండేది. సమాజ సేవ చేసినందుకు ఇంతవరకు ఎవరికైనా ఏమైనా దక్కిందా? అసలు సమాజ సేవ చేయాల్సిన అవసరమేమొచ్చింది? భగవంతుడు అందరికీ కాళ్ళు చేతులిచ్చాడు. స్వయంగా కష్టపడి సంపాదించొచ్చు కదా. నువ్వు చెప్పింది నిజమే విమలా. ఆ భగవంతుడి దయ వల్ల ఇప్పుడు మనకి ఎటువంటి లోటు లేదు కదా. అయినా నేను ఒకసారి స్నేహితులతో పార్టీ చేసుకుంటే ఏమైపోతుంది? వాళ్ళందరూ ఊరికే తిని వెళ్లడం కోసం వచ్చారు. అవసరం వచ్చినప్పుడు ఎవ్వరూ తోడుగా ఉండరు. ఒకరోజు సోహన్ పాత స్నేహితుడు రమేష్ సోహన్ని కలవడానికి వస్తాడు. రమేష్ ఎప్పుడూ కూడా సోహన్ డబ్బు మీద కన్ను వేస్తూనే ఉండేవాడు. ఏంటి సంగతి? నువ్వు విశాలమైన చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నావు. నా గురించి ఏమని చెప్పాలి? నాకు బిజినెస్లో చాలా పెద్ద నష్టం వచ్చింది. 2 పూట్ల తినడానికి కూడా చాలా కష్టమైపోతుంది నాకు. ఇది చాలా బాధాకరమైన విషయం. నీకు ఏమైనా అవసరం ఉంటే నాతో చెప్పన్నా. కానీ రమేష్ అన్నయ్య, మీ బట్టలు అలాగే బూట్లు చూస్తుంటే నాకు అస్సలు అలా అనిపించడం లేదు. మీకు తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది అని. మీ పొట్ట కూడా మీ షర్ట్ బట్టని తోసుకొని బయటకొచ్చేస్తుంది. ఇవన్నీ చాలా పాతవమ్మా. ఇప్పుడు మా దగ్గర కొత్తవి కొనుక్కోవడానికి డబ్బులు ఎక్కడున్నాయి? సోహన్ రమేష్ ఏడవటం చూసి తనకి కొంత డబ్బు ఇస్తాడు. రమేష్ అక్కడ్నుంచి సంతోషంగా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. కాని విమల సోహన్ మీద కోప్పడుతుంది. విమల ఎప్పుడూ కూడా సోహన్ మంచి పని చేస్తే తనని అడ్డుకుంటుంది అని అనుకునేవాడు. కాని అది నిజం కాదు. ఇవాళ నాకు ఎక్కువ చేపలు చిక్కాయి. చక్కగా వ్యాపారం చేయొచ్చు. వీటిని తీసుకెళ్లి మార్కెట్లో అమ్ముకొని వ్యాపారం చేస్తాను. సోహన్ పట్టిన చేపలన్నీ ఒక క్షణంలో అమ్ముడుపోతాయి. అది చూసి సోహన్ చాలా సంతోషిస్తాడు. వెంటనే తన సామాన్లను తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తాడు. ఏమైంది? ఇవాళ చాలా త్వరగా ఇంటికొచ్చేశారు. ఎక్కువ చేపలు చిక్కలేదా ఏంటి? ఏమని చెప్పమంటావు విమలా? ఇవాళ వ్యాపారం చాలా బాగా జరిగింది. తీసుకొచ్చిన చేపలన్నీ చిటికలో అమ్ముడుపోయాయి.
కాసేపటి తర్వాత సోహన్ ఇంటి బయట కొంతమంది జనాలు వచ్చి నిలబడతారు. అందరూ కూడా సోహన్ డౌన్ డౌన్ అని అరుస్తూ ఉంటారు. అసలు బయట ఏం జరుగుతోందో సోహన్కి విమలకి ఏమాత్రం అర్థం కాదు. వీళ్ళెందుకలా అరుస్తున్నారు? ఏమో తెలీదు. సరే పద బయటికి వెళ్ళి చూద్దాం. సోహన్ విమల బయటికి వెళ్తారు. అక్కడందరూ చాలా కోపంగా ఉంటారు. అసలేమైంది? మీరందరూ ఎందుకిలా కోపంగా అరుస్తున్నారు? నువ్వు అమ్మిన చేపలను తిని మా కుటుంబ సభ్యులందరూ అనారోగ్యానికి గురయ్యారు. మరి కొంతమంది ఆసుపత్రిలో కూడా చేరారు. అదెలా సాధ్యమవుతుంది? నేను ఎప్పట్లాగే నదిలో తాజా చేపలను తీసుకొచ్చి అమ్మాను మీకు. అదంతా మాకు తెలియదు సోనం. నువ్వు వీళ్ళందరికీ డబ్బులు తిరిగి ఇచ్చేసేయి. అంతేకాకుండా అందరి హాస్పిటల్కి అయ్యే ఖర్చుని నువ్వే చూసుకోవాల్సి వస్తుంది. నష్టపరిహారం కూడా ఇవ్వాలి. అసలిదంతా ఎలా జరిగిందో సోహన్కి ఏమాత్రం అర్థం కాదు. కాని సోహన్ చాలా మంచి మనసున్న వ్యక్తి. అందుకే తను అందరి డబ్బులు తిరిగిచ్చేస్తాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని చూడ్డానికి ఆస్పత్రికి వెళ్తాడు. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ డబ్బులు మిగల్లేదు. ఉన్నదంతా చేపలు తిని అనారోగ్యానికి గురైన వాళ్ళకి ఇవ్వడంతో ఖాళీ అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ ఇల్లు, నా పడవ మాత్రమే మిగిలాయి. పడవ నమ్మేస్తే నేను చేపలు ఎలా పడతాను? కనుక మన ఇంటి నమ్మేద్దాం. సరే, నేను నా జీవితాన్ని నీతో కలిసి పడవలో కూడా గడపగలను. సోహన్ తన ఇంటిని అమ్మేస్తాడు. సోహన్ ఇంకా విమల ఇద్దరూ కలిసి పడవలోనే ఉంటారు. సోహన్ రోజూలాగా చేపలను పట్టి బజార్లో అమ్మడానికి వెళ్తాడు. చేపలమ్మా, చేపలు, తాజా తాజా చేపలు. రోజంతా గడిచిపోతుంది. కాని సోహన్ దగ్గర ఒక్క చేప కూడా అమ్ముడుపోదు. సోహన్ పూర్తిగా నిరాశ చెందుతాడు. ఏంటి సోహన్, ఎంతవరకు నువ్వు ఒక్క చేపను కూడా అమ్మలేదా? ఏం చెప్పుకుంటావు? ఉదయం నుండి ప్రయత్నిస్తున్నాను, కానీ ఎవరూ నా చేపల్ని కొనడం లేదు. అందరూ నీ చేపలను చూసి భయపడుతున్నారు. వాళ్ళందరికీ ప్రాణాల మీద ఆశ ఉంటుంది కదా. ఎవరైనా తమ భార్య పిల్లల్ని అనారోగ్యానికి గురి చేయాలని అనుకుంటారా ఏంటి? కానీ అందులో నా తప్పు ఏమాత్రం లేదు. అయినా సరే నేను వాళ్ళకి నష్టపరిహారాన్ని చెల్లించారు కదా. కానీ మేమందరం నిన్ను ఇప్పుడు ఎందుకు నమ్మాలి? ఒకసారి మోసపోయిన ఏ వ్యక్తి అయినా మళ్ళీ మళ్ళీ మోసపోవాలని అనుకోడు కదా. సోహన్ తన మిత్రుడు ఆ విధంగా మాట్లాడడం విని చాలా బాధపడతాడు. తను అక్కడ్నుంచి పడవలోకి విమల దగ్గరికి వెళ్తాడు. ఏమైంది? ఇవాళ రావడానికి చాలా ఆలస్యమైంది. వ్యాపారం బాగా జరిగిందా ఏంటి? అటువంటిదేమీ లేదు. ఇవాళ ఒక్క చేప కూడా అమ్ముడుపోలేదు. నా దగ్గర ఎవరూ చేపల్ని కొనుక్కోవడం లేదు. అయితే మీరు మీ స్నేహితుడు రమేష్ని సహాయం అడగొచ్చు కదా. ఆ రోజు మీరు కూడా తనకు అవసరం ఉన్నప్పుడు సహాయం చేశారు కదా. ఇప్పుడంతా మారిపోయింది. నా దగ్గర డబ్బు ఉన్నంత వరకు అందరూ నన్ను సహాయం అడగడానికి వస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు అందరూ నా పరిస్థితిని చూసి ఎగతాళి చేస్తున్నారు. మనం రేపు మళ్ళీ తాజాగా చేపలను పట్టి నదికి అవతల వైపు అమ్మడానికి వెళ్దాం. అక్కడ మన గురించి ఎవ్వరికీ తెలియదు కదా. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి రేపు మనం ఆ ఊరికి వెళ్ళి ప్రయత్నించి చూద్దాం. మరుసటి రోజు సోహన్ ఇంకా విమల చేపలు పట్టడం కోసం నీళ్లల్లోకి తమ పడవను వదలబోతూ ఉండగా మిగతా వాళ్లందరూ వచ్చి వాళ్లని అడ్డుకొని ఆపేస్తారు. నువ్వు నది నీళ్ళలోకి నీ పడవని పోనివ్వకూడదు. ఎందుకిలా అంటున్నావు మదన్ బాబు? ఒక్కసారి నువ్వు మా అందరి ప్రాణాలని ప్రమాదంలో పడేసావు కదా. కానీ ఇప్పుడు మేము మిమ్మల్ని అలా చేయనివ్వము. సరే, మేము మా పడవని తీసుకుని ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాం. విమల ఇంకా సోహన్ తమ పడవను తీసుకుని నదిలో బయలుదేరతారు. కొన్ని గంటల పాటు పడవలో ప్రయాణిస్తారు. వాళ్లకి ఆ చుట్టుపక్కల ఒక్క ఊరు కూడా కనిపించదు. అప్పుడే విమలకి నీళ్లల్లో బంగారంలాగా మెరుస్తూ ఒక చేప కనిపిస్తుంది. విమల వెంటనే నీళ్లల్లోకి వలను విసిరి ఆ చేపను పట్టుకుంటుంది. ఇది ఏదో మాయా చేపలాగా ఉందే. దీని రంగు చూసావా? బంగారంలా మెరిసిపోతుంది. ఈ బంగారు చేపల్ని బజార్లో అమ్మితే చాలా మంచి ధర పలుకుతాయి. మనం చేపల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చేపల్ని మనం ఫార్మింగ్ చేద్దాం. వీటి బంగారు గుడ్లను బజార్లో అమ్మేద్దాం. నువ్వు సామెత వినలేదా? బంగారు గుడ్లనిచ్చే కోడిని కోసేయకూడదు అని. సరిగ్గా చెప్పావు నువ్వు. విమల, సోహన్ ఒక ఊరికి చేరుకుంటారు. వాళ్లు అక్కడ తమ పడవను అమ్మేసి కొంచెం నేలను కొని అక్కడ ట్యాంకులను ఏర్పాటు చేస్తారు. వాళ్లు ఆ బంగారు చేపతో ఫార్మింగ్ మొదలు పెడతారు. కొద్ది రోజుల్లోనే ఆ బంగారు చేప బంగారు గుడ్లను పెడుతుంది. మనం ఈ బంగారు గుడ్లను అమ్మి బోలెడంత డబ్బు సంపాదించొచ్చు. నెమ్మది నెమ్మదిగా బంగారు గుడ్లను అమ్మి వాళ్ళిద్దరూ కూడా మళ్లీ ధనవంతులవుతారు. మళ్లీ వాళ్ల ఊరికి తిరిగి వెళ్ళిపోతారు.
సోహన్ దగ్గర డబ్బులు చూసి గ్రామస్తులందరూ మళ్లీ సోహన్ని డబ్బులు అడగడానికి వస్తారు. అరే, స్నేహితుల మాటల్ని తప్పుగా తీసుకోకూడదు. నువ్వు నా ప్రాణ స్నేహితుడు కదా. అబద్ధపు స్నేహాన్ని చూపించడం ఇకనైనా మానేయ్. మాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఎంతగానో ఎగతాళి చేశావు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. సోహన్ మనుషులను గుర్తించడం మొదలు పెడతాడు. మోసగాళ్లైన స్నేహితులకి దూరంగా ఉంటాడు. బంగారు చేప సహాయంతో తన జీవితం సాఫీగా సాగిపోతుంది. వసాయి ఊర్లో బాగా చదువుకున్న ఒక యువకుడుండేవాడు, యోగేష్. యోగేష్ పెళ్లి అదే ఊరికి చెందిన సేవంత అనే అమ్మాయితో జరిగింది. సేవంత ఒక చేపలు పట్టే జాలరుల కుటుంబానికి చెందింది. పెళ్లైన తరువాత ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. సేవంత యోగేష్ కి రోజు భోజనం డబ్బాలో ఇచ్చేది. ఇక యోగేష్ రోజు తన ఉద్యోగానికి వెళ్లిపోతూ ఉండేవాడు. వాళ్ళ జీవితం చాలా సాఫీగా నడుస్తోంది. మరి అప్పుడు 2 ఏళ్ల తరువాత సేవంత ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక వాళ్ళిద్దరి సంతోషానికి అవధులు లేవు. కాని ఒకరోజు యోగేష్ చేతిలో ఒక ఉత్తరాన్ని తీసుకుని ఇంటికొచ్చాడు. అప్పుడు తను ఆ ఉత్తరాన్ని పట్టుకొని ఏడవటం మొదలుపెట్టాడు. ఏమైందండి? మీరెందుకు ఏడుస్తున్నారు? నా ఉద్యోగం. ఏమైంది మీ ఉద్యోగానికి? నేను పని చేస్తున్న ఆ కంపెనీ మూతపడిపోయింది. ఓరి దేవుడా, మీరు దయచేసి ఏడవకండి. మీకు మరో ఉద్యోగం తప్పకుండా దొరుకుతుందిలేండి. కానీ ఇప్పుడు మన ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పు? యోగేష్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఇక రోజంతా పనులు చేస్తూ కూడా సేవంతా ఇప్పుడు కేవలం ఇంటి ఖర్చుల గురించి ఆలోచిస్తూ ఉండేది. రాత్రులు నిద్రపోయేటప్పుడు కూడా. మీరేం దిగులు పడకండి, నేనేదో ఒక ఉపాయం తప్పకుండా ఆలోచిస్తాను. అయినా మీరు కూడా మరో ఉద్యోగం వెతుకుతున్నారు కదా, ఈ సమయం బాగోలేదు. త్వరలోనే మంచి సమయం వస్తుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే సేవంత చేపలు కొనడానికి నది ఒడ్డుకి చేరుకుంది. తను జాలరి వాళ్ల దగ్గర చేపలను కొనుగోలు చేసి వాళ్లకి డబ్బులు ఇచ్చింది. ఆ తర్వాత ఊరికి చేరుకుని, చేపలమ్మా, చేపలమ్మా, చేపలు తాజాగా ఉన్నాయమ్మా, తీసుకోండి. సేవంత ఊరూరు తిరుగుతూ చేపలు అమ్మడం మొదలుపెట్టింది. తనకి రోజంతా కలిపి బాగానే డబ్బులొస్తూ ఉండేవి. సంపాదించిన డబ్బు నుండి సేవంత కాస్త డబ్బుని ఇంటి ఖర్చులకు దాచిపెడుతూ ఉండేది. అలా ఇంకాస్త డబ్బుని వేరేగా జాగ్రత్తగా దాచిపెడుతూ ఉండేది. యోగేష్ కూడా రోజూ తయారైపోయి ఉద్యోగం వెతకడానికి వెళ్తూ ఉండేవాడు. కాని ప్రతిరోజు నిరాశపడి ఇంటికి చేరుకునేవాడు. ఇలాగే చూస్తూ ఉండగా కొన్ని నెలలు గడిచిపోయాయి. సేవంత రోజూ చేపలను అమ్ముతూ ఉండేది. చేపలమ్మా, చేపలు అమ్మా, చేపలమ్మా, చేపలు తాజాగా ఉన్నాయి, తీసుకోండమ్మా. అప్పుడు ఒకరోజు సాయంత్రం వేళ యోగేష్ దిగులుగా కూర్చున్నప్పుడు అప్పుడు తను యోగేష్కి నూనెతో మర్దనా చేస్తూ ఉండేది. ఒకరోజు సేవంతా చూసేసరికి తను కూడబెట్టిన డబ్బు బాగా ఎక్కువగా అనిపించింది. తను యోగేష్ దగ్గరకు వెళ్ళింది. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఉద్యోగమే ఎందుకు చేయాలి? మీరు ఏదైనా వ్యాపారం చేయొచ్చు కదా. వ్యాపారం చేయాలంటే కాస్త పెట్టుబడి కావాలి. అవి నేను ఎక్కడి నుండి తీసుకురాగలను? సేవంతా తను దాచుకున్న డబ్బుని తీసుకొచ్చింది. ఇవిగోండి నేను దాచిన డబ్బులు. మీరు వీటితో ఏదైనా వ్యాపారం మొదలు పెట్టండి. సేవంతా దాచిన డబ్బును చూసి యోగేష్ కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పుడు యోగేష్ ఆ ఊర్లో ఒక దుకాణాన్ని తెరిచాడు. ఆ తరువాత యోగేష్, సేవంతాలు ఇద్దరూ ఆర్థిక పరిస్థితిలో మెల్లమెల్లగా మెరుగుపడుతూ వచ్చారు.
ఆ తరువాత మెల్లిగా సేవంతా కూడా ఊరంతా తిరిగి చేపలను అమ్మడం కూడా మానేసింది. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే ప్రయత్నించే వారికి ఎన్నడూ ఓటమి ఉండదు అని. మితాలి, ఇక్కడ చూడు, పాల మీద మేగడని ఇలా చక్కగా మరిగించి దానితో శుద్ధమైన నెయ్యి తయారు చేస్తాం. అలాగే బామ్మా. పచ్చడి తయారు చేయటానికి ఒకటి చాలా అవసరం. మన మామిడికాయలని చక్కగా ఆరబెట్టుకోవాలి. ఎందుకు బామ్మా? ఎందుకంటే ఒకవేళ మామిడికాయల్లో కొంచెమైనా తడుంటే అప్పుడు మసాలాలు కలిపిన తర్వాత రుచి సరిగ్గా ఉండదు. అలాగే బామ్మా, నాకు అర్థమైంది. ఇదే విధంగా మితాలి తన బామ్మ దగ్గర ఎన్నో వంటలు చేయడం నేర్చుకుంటూ ఉండేది. మితాలీకి వంటలు చేయటం అంటే చాలా ఇష్టం. కాలం గడుస్తూ పోయింది. ఇక ఇప్పుడు మితాలి చాలా అందమైన యువతిగా మారింది. బామ్మ మితాలీని చాలా సమర్థుడైన యువకుడు మహేష్కి ఇచ్చి వివాహం జరిపించింది. మితాలి ఇంకా మహేష్ ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. సంవత్సరం తరువాత మితాలీకి ఇంకా మహేష్కి ఇద్దరు కమల పిల్లలు పుట్టారు. వాళ్ల పేర్లు అలోక్ ఇంకా ఆదిత్య అని పెట్టారు. ఇద్దరి జీవితం సజావుగా సాగిపోతోంది. మహేష్ తన బాధ్యతలు చాలా బాగా నిర్వర్తిస్తున్నాడు. కొంతకాలం తరువాత మితాలి వాళ్ల బామ్మ చనిపోయింది. తను ఏడ్చి ఏడ్చి చాలా నీరసంగా తయారయ్యింది. ఇప్పుడు ఈ ప్రపంచంలో మితాలికి కావలసిన వాళ్లు కేవలం ముగ్గురే, మహేష్ ఇంకా తన ఇద్దరు పిల్లలు. మితాలి తనని తాను సముదాయించుకుంది. ఆ తర్వాత తన భర్త ఇంకా పిల్లల్ని చూసుకోవటంలో బిజీ అయిపోయింది. కాని బహుశా దేవుడే మితాలి జీవితంలో సంతోషాలు కొంతకాలమే రాసినట్టున్నాడు. మహేష్కి ఒక పెద్ద ప్రమాదం జరిగింది. దానితో అతను మంచాన పట్టాడు. తనని తాను తన పిల్లల్ని ఎలా సముదాయించాలో మితాలీకి అసలేమీ అర్థం కాలేదు. కొన్ని రోజుల్లోనే వాళ్ల ఇంట్లో తినడానికి ఏమీ లేకుండా పోయాయి. వాళ్ల దగ్గర మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు. అలా ఒకరోజు మహేష్ కూడా ప్రాణాలు వదిలేశాడు. మహేష్ చనిపోయిన తరువాత మితాలి కష్టాల్లో కూరుకుపోయింది. ఇంట్లో సంపాదించేవాడు కేవలం మహేష్ ఒక్కడే. అతను చనిపోవడంతో ఇంటి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది. మితాలి ఎప్పుడూ పనిచెయ్యలేదు. కాని ఇప్పుడు తన దగ్గర వేరే ఏ దారి లేదు. నేను గనక ఇప్పుడు సంపాదించకపోతే నా పిల్లలిద్దరూ ఆకలితో అలమటిస్తారు. నేను సంపాదించి తీరాలి. కాని నేను ఎలా సంపాదించాలి? నాకొక్క పని కూడా సరిగ్గా రాదు. పైగా నేను ఏం చదువుకోలేదు కూడా. మితాలి దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. తను ఏం చెయ్యాలో తనకేమీ అర్థం కాకుండా పోయింది. హఠాత్తుగా తన దృష్టి ఇంట్లో ఉన్న జాడీల మీద పడింది. పచ్చడి. హా, నేను పచ్చడి తయారు చేసి అమ్మగలను. మితాలి పచ్చడి పెట్టటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే తన పచ్చడి పని పూర్తయిందో మితాలి పచ్చడిని ఒక పెద్ద జాడీలో నింపేసింది. ఈ పచ్చడిని మితాలి బజారుకి తీసుకువెళ్ళింది. అక్కడ గట్టిగట్టిగా అరుస్తూ మితాలి పచ్చళ్ళు అమ్మేసింది. ఎంతో మంది మితాలి దగ్గర పచ్చడి కొనుక్కున్నారు. సాయంత్రమైన తరువాత మితాలి తన మొదటి సంపాదనను చూసి చాలా సంతోషించింది. ఆ డబ్బుతో మితాలి ఇంకొన్ని మామిడికాయలు కొనింది. పైగా తన పిల్లలిద్దరి కోసం తినడానికి కొన్ని మిఠాయిలు కొనింది. తరువాత రోజు మితాలి మళ్లీ పచ్చడి పెట్టింది. మళ్లీ బజారుకి వెళ్లి పచ్చడి అమ్మేసింది. కొన్ని రోజుల్లోనే మితాలి పచ్చడి గురించి ఊరిలో అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు మితాలి పచ్చడి కోసం జనం లైన్లు కట్టడం మొదలుపెట్టారు.
మితాలి సంతోషంగా ఉంది, ఎందుకంటే తనకి అవసరాన్ని మించి డబ్బులు దక్కాయి. పైగా తన పిల్లలిద్దరి పాలన పోషణ చాలా చక్కగా సాగిపోయాయి. కొన్ని సంవత్సరాలలో మితాలి కొడుకులిద్దరూ పెద్దవాళ్లయ్యారు. ఇక ఇప్పుడు వాళ్ళిద్దరూ చదువుకోవడానికి పెద్ద స్కూల్కి వెళ్టం మొదలుపెట్టారు. మితాలి పచ్చడి చేసి చేసి ఒక పెద్ద ఇల్లు కట్టేసింది. ఇక ఇప్పుడు మితాలి బజారులో ఒక పెద్ద షాపు కూడా తెరిచింది. ఇప్పుడు తను పచ్చడితో పాటు ఇంకా చాలా పదార్థాలను అమ్మసాగింది. మితాలి తనకి సహాయం చేయటానికి ఎంతో మంది ఆడవాళ్లని పనిలో పెట్టుకుంది. దానితో గ్రామంలోని కూలి పని చేసుకునే పేదింటి ఆడవాళ్లకి పని దొరికింది. వాళ్ల జీవితాలు మంచిగా మారాయి. పైగా మితాలి 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతోంది. మితాలి తన వ్యాపారాన్ని పెంచటం కోసం కొత్త టెక్నిక్లను ఉపయోగించడం మొదలుపెట్టింది. తన చిన్న వ్యాపారం ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాక్టరీగా మారింది. ఇంకా బజారులోని తన చిన్న షాప్ ఇప్పుడు ఒక 4 అంతస్తుల కంపెనీగా మారింది. మితాలి ఒక చదువురాని పేదింటి విధవరాలు. ఇప్పుడు తను పెద్ద కంపెనీకి యజమానురాలయ్యింది. ఇక ఇప్పుడు రిపోర్టర్ తనని అడిగినప్పుడు, పచ్చడి చేస్తూ మీరు ఇంత పెద్ద కంపెనీని స్థాపించారు మేడం, మీరు మాకు చెప్పగలరా మీకు ఈ ప్రేరణ ఎక్కడ లభించింది అని? అవసరం. నేను సంపాదించాల్సిన అవసరం లేకపోతే నేను పచ్చడి చేసేదాన్ని కాదు, ఈ వ్యాపారము మొదలు పెట్టేదాన్ని కాదు. మితాలి మేడం, మీరు చేసిన ఈ గొప్ప పనికి నేను మీకు సెల్యూట్ చేస్తున్నాను. నా శుభాశిస్సులు కూడా. మీ వ్యాపారం అతి త్వరలో అంతర్జాతీయ వ్యాపారం కావాలి. కాబట్టి మేడం, మీ కథ నుంచి మాకు తెలిసిన నీతి ఏంటంటే విజయవంతం అవ్వటానికి నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి.